పాట సంఖ్య 417, 417. ఓ సర్వశక్తుడా నా సత్యదేవుడా అన్న పాట పాడదాం. 1, 2, 3, 5 వచనాలు పాడుకుందాం. 1, 2, 3, 5 వచనాలు. ఓ సర్వశక్తుడా నా సత్యదేవుడా, ఓ సర్వశక్తుడా నా సత్యదేవుడా, సర్వదా నిన్నే స్మరింతును, సర్వదా నిన్నే స్మరింతును. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే, ఆశయకరుడు యేసుండు, ఆశయకరుడు యేసుండు. నా పాపముల క్షమించెను, నా పాపముల క్షమించెను. చెర నుండి నేను మొరపెట్టగా, చెర నుండి నేను మొరపెట్టగా, పరము నుండి ఉత్తరమిచ్చెను, పరము నుండి ఉత్తరమిచ్చెను. ఆనందమే మరణానందమే, ఆనందమే మరణానందమే, ఆశయకరుడు యేసుండు, ఆశయకరుడు యేసుండు. నా పాపముల క్షమించెను, నా పాపముల క్షమించెను. అడుగు వాటి కన్న ప్రభువు, అడుగు వాటి కన్న ప్రభువు, అత్యధికముగా దయచేయును, అత్యధికముగా దయచేయును. ఆనందమే మాదానందమే, ఆనందమే మాదానందమే, ఆశయకరుడు యేసుండు, ఆశయకరుడు యేసుండు. నా పాపముల క్షమించెను, నా పాపముల క్షమించెను. ప్రార్థనకు ప్రతిఫలము, ప్రార్థనకు ప్రతిఫలము, ప్రియముగను సగును హల్లెలూయా, ప్రియముగను సగును హల్లెలూయా. ఆనందమే మాదానందమే, ఆనందమే మాదానందమే, ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు. నా పాపముల క్షమించెను, నా పాపముల క్షమించెను. ఓ సర్వశక్తుడా నా సత్యదేవుడా, సర్వశక్తుడా నా సత్యదేవుడా, సర్వదా నిన్నే స్మరింతును, సర్వదా నిన్నే స్మరింతును. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే, ఆశయకరుడు యేసుండు, ఆశయకరుడు యేసుండు. నా పాపముల క్షమించెను, నా పాపముల క్షమించెను. ప్రభువుకు మహిమ కలుగును గాక. మరి ఇంతవరకు మనం ప్రార్థనలో గడిపాము. మరి మరోసారి మనం వర్తమానం విందాం. మన మధ్య రెవరెండ్ జాన్ మార్క్ గారు మన మధ్య ఉంటున్నారు. మరి సమయము జాన్ మార్క్ గారికి అప్పగిస్తున్నాం. ప్రియమైన జాయిన్ సంఘ సభ్యులకు, సంఘ కాపరి రెవరెండ్ జాన్ పాలన్న గారికి, అలాగే సహ సంఘ కాపరి డేవిడ్ పరదేశ్ గారికి, మిగతా సంఘ పెద్దలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి ప్రార్థన దినాల్లో దేవుని యొక్క వాక్యాన్ని మీతో పాటు పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రోజుల్లో మనం ఉన్నటువంటి ప్రస్తుత పాండమిక్ సిచ్యువేషన్స్లో మనకు కలిగేటటువంటి రకరకాల అనుభవాలు, ఆప్తులను కోల్పోయి, అలాగే స్నేహితులను కోల్పోయి, కుటుంబ సభ్యులను కోల్పోయి, దుఃఖసాగరంలో మునిగినటువంటి ప్రతి ఒక్కరి మనసులో కూడా ఒకే ఒక భావన మనసులో కలుగుతున్నది ఏంటంటే మనం ప్రార్థన చేయాలి అనేటువంటి భావన. మరి ఆ నిమిత్తమే బహుశా ఈ ప్రార్థన రోజులు ప్రతిరోజు కూడా జరుగుతున్నాయని ఈ యొక్క జాయింట్ సంఘంలో మీరందరూ కూడా ఏకీభవిస్తూ ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలో మీరు కొనసాగుతున్నారని నేను నమ్మి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన నాకు ఈ అవకాశం కలుగజేసినటువంటి
సంఘ కాపరులకు అలాగే సంఘ పెద్దలకు మీ అందరికీ కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో మరొకసారి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనం చూసేటటువంటి పరిస్థితులకు లేకుంటే మనం అనుభవిస్తున్నటువంటి స్థితిగతులకు మనసులో కలిగేటటువంటిది ఏంటంటే, ఈ సమస్య నుంచి ఎలాగ బయటికి రావాలి, ఈ సమస్యకు కారణం ఎవరు, ఈ సమస్యను తొలగించగలిగినటువంటి సామర్థ్యత ఎవరికి ఉంది అనేటువంటి ప్రశ్న మనసులో నింపబడి దానికి సమాధానం దొరక్క అటు ఇటు పరిగెత్తే వారంగా ఉన్నాం. దేవుని గురించినటువంటి అవగాహన సరిగా లేనటువంటి స్థితిలో మనం కొనసాగుతూ ఉన్నాం. దేవుడు అంటేనే మన జీవితాలకు, మనకు ఉండేటటువంటి సమస్యలకు సమాధానం ఇచ్చేవాడని, మన జీవితాలకు ఉండేటటువంటి పరిస్థితులను మార్చివేసి మనల్ని సమాధానం చేత నింపేవాడని నమ్ముతూ ఉన్నాం. ఆ రీతిగా కొనసాగుతూ ఉన్నాం. మనకు బోధించబడేటటువంటి అనేక బోధలు కూడా ఆ రీతిగానే మన విశ్వాస జీవితాన్ని బట్టి కాకుండా మనకు ఉండేటటువంటి సమస్యలోంచి మనకు విడుదల ఎలా కలుగుతుంది అన్నటువంటి సత్యాన్ని మనకు పదే పదే బోధించడం ద్వారా మన మనసులో కలిగేటటువంటి తలంపులు ఏంటంటే, దేవుడు మనకు సమస్యలకు సమాధానం ఇచ్చి ఒక వ్యక్తిగా మనం భావిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని గురించినటువంటి 1-2 ఆలోచనలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుడు న్యాయాన్ని కలిగించినటువంటి దేవుడు, న్యాయాన్ని జరిగించేటటువంటి దేవుడు. ఆయన జరిగించినటువంటి సృష్టి కార్యంలో అయితేనేమి, ఆయన యొక్క తలంపుల్లో అయితేనేమి, ఆయన తగిన కాలంలో తన కార్యాలు నెరవేర్చే దేవుడిగా మనం గుర్తెరుగుతూ ఉన్నాం. ఈ రోజున మనకు తెలియనటువంటి ఒక విషయం ఏంటంటే, బహుశా మనకు అవగాహన సరిగా రానటువంటి స్థితిలో మనం ఉండి ఉండవచ్చు. మన మాటలు దేవుడు వింటాడా? మన మాటలు దేవుడు వింటాడా? లేకపోతే ఈ పరిస్థితుల నుంచి మనం ఎలాగా బయటికి రాగలము? మాకు సహాయం చేసేటటువంటి వారెవరు? మమ్మల్ని నడిపించేటటువంటి వారు? ఈ రోజున దేవుని యొక్క సంఘాల్లో ఉండేటటువంటి ప్రశ్నలు ఇవే. అనేక చోట్ల అనేక మంది సేవకులు తమ యొక్క సంఘాలను పురుకొల్పుతూ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుతూ ఉన్నారు. ఆ రీతిగా మనం అందరం ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ ఈ ప్రార్థనను గురించినటువంటి ఒక ఆలోచన మనం జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా వారు చేసేటటువంటి ప్రార్థన రీతిని బట్టి ఆలోచన చేస్తే, ఒక వ్యక్తి నాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్య నుంచి నాకు విడుదల కావాలని ప్రార్థన చేస్తాడు. మరొక వ్యక్తి చేసేటటువంటి ప్రార్థన మరొక సమస్య గురించి తెలియపరచడం. మరొక వ్యక్తి నాకు ఈ యొక్క అప్పులు ఉన్నాయి, నాకు విడుదల కావాలని కోరేటటువంటి ప్రార్థనలు అయి ఉండవచ్చు. చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఆ ప్రార్థనల యొక్క ఆలోచనలన్నీ కూడా మనసులో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రశ్నల కుంపగా, లేకుంటే మనం వివిధ రకాలైనటువంటి తలంపులతో దేవుని యొక్క సన్నిధిలో పెట్టేవారంగా ఉన్నాం. కానీ దేవుడు ఎవరో సరిగా అర్థం చేసుకోలేక, దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నటువంటి ప్రశ్న చేత సమాధానం దొరక్క మనం ముందుకు వెళుతున్నాం. కాబట్టి ఈ రోజున ఒక ప్రధానమైనటువంటి తలంపును మీతో పంచుకొని మరి యొక్క సమయాన్ని దేవుడు ఇచ్చినందుకు నాకు చెల్లిస్తూ ముగించాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుడు మన మాటలు వింటాడు, దేవుడు మనకు స్వరాన్ని వింటాడు అన్నటువంటిది లేఖనాల్లో చెప్పబడుతున్నటువంటిది. దాని గురించినటువంటి అవగాహన ఎంతవరకు మనం కలిగి ఉన్నామో లేదో కానీ, ఆదికాండం 4వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు హేబేలు యొక్క రక్తము దేవునికి మొరపెట్టిందని, దేవుడు హేబేలు రక్తాన్ని బట్టి కయ్యూనుతో మాట్లాడేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుంటాం. ఆ రీతిగానే 6వ అధ్యాయంలోనికి వస్తే, నోహు కాలంలో దేవుడు తన హృదయంలో ఎంత వేదన పడ్డాడు అనుకునే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలోనికి వస్తే, దేవుడు వారి స్వరమును విని వారి యొక్క బాధలు చూచి ఇశ్రాయేలు ప్రజలను బయటకు విమోచించడానికి మోషేను నాయకునిగా ఎన్నిక చేసినటువంటి సత్యాన్ని కూడా లేఖనాల్లో మనము జ్ఞాపకం తెచ్చుకుంటాం. ఈరోజు దేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తూ వెళ్ళినట్లయితే, అలాగా దేవుని యొక్క తలంపుల ప్రకారంగా, దేవుని యొక్క ఉద్దేశం ప్రకారంగా బయటికి నడిపించబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలు మోషే నాయకత్వంలో కొనసాగుతున్నటువంటి సమయంలో వారు మోషే నాయకత్వాన్ని అంగీకరించారే కానీ, మోషే నాయకత్వం కొనసాగుతున్నటువంటి సమయంలో వారు చేసినటువంటి
వివిధ రకాలైనటువంటి మాటల సంపుటి అనుకోవచ్చు, లేకపోతే మాట్లాడినటువంటి రీతి అనుకోవచ్చు. దేవుని ఎంతగా గాయపరిచిందో లేఖనాలు గమనిస్తూ వెళితే కనిపిస్తుంది. ఈ రోజున వారు ఎందుకు దేవుణ్ణి అలాగా సనగటం మొదలుపెట్టారు? మోషేకు వ్యతిరేకంగా సనగడం మొదలుపెట్టారు. ఇవన్నిటికి కూడా సమాధానము లేఖనాల ద్వారా మనము పొందుకోవచ్చు. కాకపోతే దాన్ని నేను ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తావించట్లేదు. కానీ కొంచెం ముందుకు వస్తే లేఖన భాగంలో సంఖ్యాకాండం 11వ అధ్యాయము 1వ మాట మనం చదువుకున్నాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుందాం. అక్కడ వ్రాయబడినటువంటి సత్యాన్ని మనం గమనించినప్పుడు దేవుడు మన మాటలన్నీ కూడా వినేటటువంటి వాడు అన్న విషయం అక్కడ కనిపిస్తుంది. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినపడెను. యెహోవా దానిని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెంలో ఒక కొనను దహింపసాగాడు. దేవుని యొక్క ఉగ్రత అగ్ని దేవుని యొక్క సన్నిధిలోంచి బయలుదేరి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు దేవునికి వ్యతిరేకంగా సన్నినటువంటి కారణం చేత ఆ అగ్ని రగులుకొని అనేక కుటుంబాలను లేకుంటే అనేక మందిని దహించి వేసిందన్నటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 2వ వచనంలో గమనించినప్పుడు మోషే మొరపెట్టగా యెహోవాను మోషే వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారను. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరాను పేరు పెట్టుకుని 3వ వచనంలో మాట కనిపిస్తుంది. కారణం ఏంటి అని ఆలోచన చేస్తే దీనికి అంతటికి ఒకటే ఒక కారణం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులోంచి బయటకు వచ్చినారు. వారి యొక్క జీవిత విధానం అంతా కూడా ఐగుప్తునకు అనుగుణమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చారు కనుక వారితో పాటు కొంతమంది మిశ్రిత జనాంగం అనగా ఐగుప్తీయులు కొంతమంది అక్కడి నుంచి వచ్చి ఈ ఇశ్రాయేలు ప్రజలతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారు చేసేటటువంటి ప్రయాణంలో వారికి కలిగినటువంటి కోరిక ఏంటంటే మాంసాపేక్ష అధికంగా కనపరచగల మాట లేఖనాల్లో మనకు కనిపిస్తుంది. అనగా మిశ్రిత జనాంగము మాంసాన్ని కావాలని ఆశపడ్డారు. అది ఇశ్రాయేలు ప్రజలకు పదే పదే వినిపించబడినప్పుడు ఇశ్రాయేలు కూడా ఏం చేశారంటే వారు ఎక్కువగా ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? మాకెవరు మాంసం పెడతారు. ఇది నిజంగా ఎంత హాస్యాస్పదంగా కనిపిస్తుంది అని అంటే కేవలం మాంసం కొరకు వారు చేసినటువంటి సనుగులు దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రావడానికి సహాయపడింది. ఈ రోజున మనం ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మరి యొక్క కరోనా విస్తృతంగా వ్యాపిస్తూ 2వ స్థాయిలోకి మనం వచ్చినప్పుడు అనిపిస్తూ ఉంది దీనికి అంతటి కారణం ఏంటి? లేకుంటే దీని వెనక ఎవరైనా మరి బయోవార్ని ఏదైనా తయారు చేశారనుకుంటుంది మనం ఆలోచన చేస్తుంటాం. కారణాన్ని గురించి ఆలోచన చేస్తే ఫలానా దేశస్తులు చేశారనేటువంటిది మనకు తెలిసి తెలియనటువంటి అవగాహనతో మనం వారిని గురించి వ్యతిరేకంగా మాట్లాడుకోవటం మనం చేస్తూ ఉన్నాం. అయితే అర్థం కానటువంటి విషయం ఏంటంటే మనము మాట్లాడేటటువంటి ప్రతి మాట, మనం చేసేటటువంటి ప్రతిక్రియ కూడా దేవుని యొక్క సన్నిధిలో వినిపించబడుతూ ఉంది. దేవుడు దాన్ని వింటూ ఉన్నాడు. దానికి ప్రతిగా సమాధానం ఇచ్చి దేవుడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఈ రీతి మనం గమనించినట్లయితే ఇదే సంఖ్యాకాండం 16వ అధ్యాయం 33వ వచనంలో మరొక మాట మనము చదువుకున్నాం. ఇక్కడ కనిపించేటటువంటిది ఏంటంటే కోరహు కుమారుల గురించి వ్రాయబడినటువంటి మాట. కోరహును వారి సంబంధులందరూ ప్రాణంతో పాతాళములో కూలిరి, భూమి వారిని మునిగివేశాను, వారు సమాజంలో ఉండకుండా నశించింది. దీనికి అంతటి కారణం ఏంటంటే అహరోను విషయంలో మోషే విషయంలో ఈ కోరహు ఆయన అనుచరులు వ్యతిరేకంగా చేసినటువంటి ప్రయత్నము వారికి మరణానికి దాపురించిందన్న విషయం ఇక్కడ కనిపిస్తుంది. దాదాపు 250 మంది అక్కడ మరణించారు. ఈ రోజున దేవుని బిడ్డలారా ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు ఒక తెగులు మన మీదకి రావడానికి, ఒక మరణం మన మీద విరుచుపడడానికి కారణం ఎవరు అనంటే కేవలము మన వ్యక్తిగత జీవితాలేనేమో అనిపిస్తుంది. ఈ రోజున ఈ మాటలు మనసులో ఒక మూలలో దాచుకొని దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థనకు ఉపక్రమించుకునేటటువంటి సమయాన
నిజంగా దేవుని యొక్క ఉగ్రత ఎందుకు మన మీదకి దిగి వస్తుంది అన్నటువంటిది మనం ఆలోచన చేసుకుందాం. ఇదే 16వ అధ్యాయంలోనికి వస్తే, అనగా సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో 41, 42 అలాగే చివరి వచ్చిన వరకు మనం వచ్చి లేఖన భాగాలు గమనించినప్పుడు, ఈ లేఖన భాగాల్లో ఈ సమాజం అంతా కనుక ఇశ్రాయేలు సమాజం మోషేకు వ్యతిరేకంగా సనగటం అది సాధారణమైనటువంటి విధిగా వారు కలిగి ఉన్నారు. వారు ఆ రీతిగా సనుగుతున్నటువంటి సమయంలో దేవుని యొక్క ఉగ్రత లేకుంటే దేవుని యొక్క కోపాగ్ని, దేవుని యొక్క ప్రభావం లేకుంటే దేవుని యొక్క కోపం వారి మీదకి రగులుకుందన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకాన్ని తెచ్చుకుంటున్నాం. కారణం ఏంటంటే వారు మోషే ఆరోహణలకు వ్యతిరేకంగా సనగడం అనగా దేవునికి వ్యతిరేకంగా సనగటం ఒకటి, వారికి ఉన్నటువంటి కొరతను బట్టి సనగడం ఒకటి అయితే, అదే రీతిగా వారు చేసినటువంటి మరొక సనువులు ఏంటంటే మోషే వ్యతిరేకంగా లేకుంటే అహరోన్కు వ్యతిరేకంగా ఈ కోరహ కుమారులను చంపివేసినటువంటి మాట మనం వింటున్నటువంటి సమయాన మన మనస్సులో రావాల్సినటువంటిది ఏంటంటే ఈ కోపానికి లేకపోతే ఈ ఉగ్రతకు కారణం ఎవరు అన్నటువంటి ప్రశ్న మన మనస్సులో కలుగుతుందని నేను భావిస్తూ ఉన్నాను. బిడ్డలారా, ఈ రోజున మనం ఈ తలంపులను ఆలోచన చేస్తూ వెళ్ళినట్లయితే మనము చేసేటటువంటి ప్రతిక్రియ కూడా మన కోపానికి లేకుంటే దేవుని యొక్క ఉగ్రత మన మీద పడటానికి కారకాలుగా మార్చబడుతుంది. ఈ రోజున ఇది మనము మూలాంశంగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అనగా వచ్చేటటువంటి ప్రతి ఉపద్రవము కూడా మన మీదకి రావడానికి కారణం ఏంటంటే దానికి మనమే కారణం, దానికి మనమే ముఖ్య కారకులుగా మనం ఉంటున్నామన్నది కనిపిస్తున్నటువంటి వచ్చిన సారాంశం. యెహోషువ గ్రంథంలోనికి మనం వస్తే, యెహోషువ మోషే నాయకత్వం తర్వాత యెహోషువ దేవుని యొక్క వాక్యాన్ని అనగా ధ్యానం చేయడానికి వారిని పురుకొల్పడం మాత్రమే కాకుండా తన నాయకత్వంలో యోర్దాను దాటించి కానాను దేశంలో వారు స్థిరపడటానికి మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాట్లో కొనసాగుతున్నటువంటి సమయంలో 6వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి వారు యెరికోను జయించగలిగారు. 5వ అధ్యాయం తర్వాత 6వ అధ్యాయంలో యెరికోను జయించగలిగారు. 7వ అధ్యాయము 6వ వచనం మొదలుకొని కొన్ని లేఖన భాగాలు మనం చదువుతూ వెళ్ళినట్లయితే, యెహోషువ తన బట్టలు చింపుకొని దేవుని యొక్క సన్నిధిలో మరి ఇశ్రాయేలు పెద్దలతో పాటు కలిసి సాయంకాలం వరకు ప్రార్థనలో సమయాన్ని గడుపుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ రాసినటువంటి మాట ఏంటంటే, యెహోవా మందసమునెదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా మమ్మల్ని నశింపచేయనట్లు అమోరీల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను యోర్దాను నీవెందుకు దాటించితివి? దేవా, నువ్వు యోర్దాను దాటించావంటే నీ ఉద్దేశం ఏంటంటే మాకు స్వాస్థ్యంగా నీ వాగ్దానం చేసినటువంటి వాగ్దాన దేశంలో మేము ఆక్రమించుకోవడానికి మాకు అవకాశం ఇస్తామని మేము భావించాం. కానీ ఇప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఈ హాయి చిన్న ప్రాంతమైనప్పటికీ ఆ చిన్న ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మేము 3000 మంది అక్కడ వారి మీదకి దండగా మరి వెళ్ళి ఆయన చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు వారు మా మీదకి వచ్చి దాదాపు 36 మనుషులను మమ్మలను వారు చంపివేశారు. ఈరోజు ఈ సంఘటన మా జీవితాల్లో ఒక విజయాన్ని మేము పొందుకున్న తర్వాత ఈ అపజయం మా జీవితాలను ఎంతగా కృంగదీసింది అని అంటే, మా జీవితాల్లో మేము సమాధానం లేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాం. దీనికి అంతటికీ కారణం ఏంటి, ఎందుకు ఈ రీతిగా జరిగిందనేసి మేము భావిస్తూ మా మనస్సుల్లో మేము చేసినటువంటిది ఏంటంటే, మా గుండెల నిండా కన్నీరు దాచబడింది అన్నటువంటిది మీకు తెలుసు కదా దేవా అని యెహోషువ దేవుని యొక్క సన్నిధిలో ఇశ్రాయేలు ప్రజలను బట్టి ప్రార్థన చేస్తున్నాయి. చాలాసార్లు మనం కూడా ప్రార్థన చేయటానికి మనకుండేటటువంటి సమస్యలను ఎంతో గొప్పగా మనం భావించి ఆ సమస్య నుంచి మనకు విడుదల కావాలని ఆలోచన చేసి ప్రార్థన కొరకు మనము ప్రారంభిస్తాం. కానీ ఆ ప్రార్థన చేయటానికంటే ముందుగా నిజంగా దేవునితో నాకు ఉండేటటువంటి సంబంధం ఏంటి అన్నటువంటి విషయాన్ని ఆలోచన చేయటం మనము చేయట్లేదేమనిపిస్తుంది. దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేయడానికి ముందుగా మనకు దేవునికి ఉండేటటువంటి సంబంధము ఏ రీతిగా ఉంది, దేవునితో మనం ఎలాగో కొనసాగుతూ ఉన్నాం అన్న విషయాన్ని మర్చిపోయి జీవితాన్ని జీవిస్తున్నామేమో
ఈరోజు దేవుడు ఇంత ప్రార్థన చేసిన తర్వాత ఇంతగా మరి బట్టలు చింపుకొని దేవుని యొక్క సన్నిధిలో సాగిలపడి దేవుణ్ణి ప్రశ్నిస్తూ తన యొక్క దుఃఖమంతా కూడా మరి ఇశ్రాయేలు యొక్క నాయకులతో పాటు దేవుని యొక్క సన్నిధిలో విలపిస్తూ యెహోషువ చేసినటువంటి ప్రార్థనకు దేవుడు ఒకే మాట అంటున్నాడు. 10వ వచనంలో వచ్చినప్పటికీ లెమ్ము అనే మాట మాట్లాడుతున్నాడు. యెహోషువ, నువ్వు చేసినటువంటి ప్రార్థన చాలు, ఎంత ప్రార్థన చేస్తున్నా అన్నటువంటి మాట దేవుడు యెహోషువతో మాట్లాడుతుంటే యెహోషువకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రార్థన వల్ల ఫలితాన్ని పొందుకోవడం యెహోషువకు బాగా తెలుసు. దేవునితో తనకున్నటువంటి సన్నిహితత్వం, దేవునితో తను నడిచినటువంటి రీతి, మోషే నాయకత్వం మొదలుకొని ఇంతవరకు తాను దేవునితో కలిసి వెళ్ళినటువంటి భావాలన్నీ కూడా స్పష్టంగా ఎరిగినటువంటి యెహోషువ దేవుని యొక్క సన్నిధిలో మరి తలపై ధూళి పోసుకొని ప్రార్థన చేస్తూ దేవుడు లే అన్నప్పుడు లేచి ఆలోచన కలిగినటువంటి మనసుతో ఆశ్చర్యార్థకంగా దేవుని వైపు చూస్తున్నాడు. చెప్పినటువంటి మాట ఏంటంటే, దేవుని యొక్క ఉగ్రత లేకుంటే దేవుని యొక్క కోపం రగులుకోవడానికి గల కారణం ఏంటి, మన జీవితాలు అపజయం రావడానికి గల కారణం ఏంటి, మన జీవితాలు నష్టం పొందుకోవడానికి గల కారణం ఏంటంటే దానికంతటికి మనమే కారణమేమో అన్నమాట ఇక్కడ యెహోషువకు అర్థం కాలేదు దేవుడు చెప్పేంత వరకు. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ 10వ వచనంలో, నీవేళ ఇక్కడ ముఖం నేల మోపుకున్నావు, ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు. దేవుని బిడ్డలారా, నిజంగా మన జీవితాల్లో అపజయానికి కారణం ఏంటంటే మనమేదో భక్తి లేనటువంటి వారమని లేకుంటే ప్రార్థనలో శక్తి లేనటువంటి వారమని కాదు, కానీ మన జీవితాల్లో ఉండేటటువంటి స్థితిని దేవుడు పరిశీలించేవాడుగా ఉన్నాడు. యెహోషువ అవన్నీ ఎరగక దుఃఖముతో ఉపవాసం ఉండి తన బట్టలు చించుకొని తల మీద ధూళి పోసుకొని దేవుని యొక్క సన్నిధిలో మరి భారభరితమైనటువంటి హృదయంతో గుండె నీరైపోయినటువంటి స్థితిలో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అంటాడు చాలు అంటాడు. ఈరోజు మనం చేసేటటువంటి ప్రశ్నలకు, ప్రార్థనలకు, మనం చేసేటటువంటి ప్రయత్నాలకు బహుశా దేవుడు ఇలాంటి హింట్ ఇస్తున్నాడేమో అనిపిస్తుంది. చూస్తూ ఉంటే సమాజంలో కోవిడ్ వ్యాధి వల్ల గతంలో అంతగా తెలియదు, కానీ ఈ మధ్యకాలంలో నాకు తెలిసినటువంటి అనేక మంది స్నేహితులు చనిపోవటం నేను చూశాను. అంతేకాకుండా అనేక మంది బంధువులు అలాగే తోటి సేవకులు చనిపోవటం నేను చూస్తున్నప్పుడు అనిపించింది, నిజంగా ఎక్కడో మనము తప్పిపోయామేమో విశ్వాసులంగా, దేవుని చేత దేవుని పేరు పెట్టబడినటువంటి విశ్వాసులంగా, దేవుని చేత ప్రత్యేకించబడినటువంటి వారంగా, దేవుడు అనుగ్రహించినటువంటి అవకాశాన్ని సరిగా వినియోగించుకోలేకుండా ఎక్కడో తప్పిపోయామేమో అనిపిస్తుంది. కాబట్టి దేవుడు మన జీవితాల్లో ఆయన చూస్తూ ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, మీ మధ్య పాపం ఉంది. ఆలోచన చేశామా? ఆ పాపానికి కారణం మనలో ఎవరో. ఇక్కడ గమనించినట్లయితే మనకందరికీ తెలిసినటువంటి లేఖన భాగం కాబట్టి ఆకాను ఏ రీతిగా బయటపడ్డాడన్నటువంటి సత్యం అక్కడ వాక్య భాగంలో కనిపిస్తుంది. చివరికి వచ్చేటప్పటికి ఆకానుతో పాటు ఆకాను యొక్క కుటుంబం, ఆకాను ఏదైతే మరి తీసుకుని వచ్చాడో ఆ ఎరికో ప్రాంతంలో నుంచి దాన్నంతా కూడా మరి ఆకాను కుటుంబంతో పాటు పశువులు అన్నీ కలిపి ఆ రాళ్ళతో కొట్టుబడి చంపబట్ట మనం లేఖలుగా చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక వ్యక్తి పాపము ఇంతగా ప్రభావాన్ని కలిగి ఉంటుందా? రెండవదిగా మీ ముందు నేను జ్ఞాపకం చేయాలన్నటువంటి సంఘటన ఏంటంటే, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 21వ అధ్యాయం, ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 21. ఒకసారి చూద్దాం. చిన్న లేఖన భాగమే కానీ ఇది చాలా అవసరమైనటువంటి మనకు మన జీవితాలకు ఆత్మీయంగా బలపరిచేటటువంటి వాక్య భాగం. ఇక్కడ ఉన్నటువంటి సంఘటన ఏంటంటే, దావీదు రాజుగా అభిషేకం మంది ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలిస్తున్నాడు. ఆ సమయాన ఇశ్రాయేల్ ప్రజలను లెక్కించడానికి దావీదు ఏం చేశాడంటే, తన సైన్యానికి ఈ మాట చెప్పాడు, ఇశ్రాయేల్ ప్రజలు లెక్కించమని. లెక్కించడం జరుగుతున్నటువంటి సమయంలో, ఆ లెక్క కొనసాగుతున్నటువంటి సమయంలో దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రావడాన్ని
మనము ఈ లేఖన భాగాల్లో గమనిస్తాం. 14 చదువుతుంది. కావున యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు పంపగా ఇశ్రాయేలులో 70,000 మంది చనిపోయి, యెరూషలేమును నాశనము చేయుటకే దేవుడు ఒక దూతను పంపెను. అతడు నాశనము చేయబోచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమే సంతాపముంది, నాశనం చేయి అద్భుత చాలును, ఇప్పుడు నీ చేయి ఆపమని సెలవేగా ఆ దూత యొబుసీడైన వర్ణాన్ని కళ్ళ మీద నిల్చును. దావీదు కనులెత్తి చూడగా భూమి ఆకాశముల మధ్యను నిలుచుచు వరదీసిన కత్తి చేత పట్టుకొని దానిని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనపడెను. అప్పుడు దావీదు పెద్దలు గోనె పట్టలు కట్టుకున్న వారి సాష్టాంగపడగా అక్కడ మనం గమనిస్తే దేవుడు తన యొక్క ఉగ్రతను ఆపివేశారన్నటువంటి విషయం కనిపిస్తుంది. ఎందుకు అలా జరిగింది అని అంటే, దావీదు చేసినటువంటి పని ఏంటంటే, ఎప్పుడైతే ఇశ్రాయేలు యొక్క సైన్యాన్ని, ఇశ్రాయేలుకు ప్రజలను లెక్కించడం మొదలుపెట్టాడో దేవుడు అది అంగీకరించినటువంటి కార్యంగా చూస్తూ ఉన్నాడు. గమనించండి, 8వ వచనంలో గమనిస్తే 21వ అధ్యాయం 8వ వచనంలో దావీదు నేను ఈ కార్యం చేసి, ఏ కార్యం చేశాడు? లెక్కించటం అనేటటువంటిది దేవునికి ఇష్టకరమైనటువంటి కార్యం కాదు. కాబట్టి ఆ కార్యము దేవునికి అయిష్టమైనటువంటిది కనుక దేవునికి ఉగ్రత ఇశ్రాయేలు ప్రజల మీదకి రావడానికి దావీదు కారణమయ్యాడు. అది జరిగినటువంటి సంగతి ఏంటంటే, అధ్యాయం చదివితే 3 అవకాశాలు దేవుడు ఇస్తాడు. ఆ 3 అవకాశంలో దావీదు కోరుకున్నటువంటిది దేవుని యొక్క హస్తం మా మీద పడనివ్వని కోరుకోవటమే. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి అవకాశాలు ఏంటంటే, ఒకటేమో 3 మాసాల పాటు నీవు శత్రువుల చేతుల్లో తరంబడతామని ఒకటి, రెండవది 3 ఏళ్ల పాటు కరువు కలుగుతున్నటువంటి ఒకటి, మూడవది ఏంటి అని అంటే యెహోవా కత్తి మరి నీ మీద పడుతుంది అన్నటువంటి మాట. మేము దేవుని చేతుల్లో పట్టడానికి ఇష్టపడుతున్నామని దావీదు అంగీకరించినందుకు ఆ తెగులు కేవలం ఉదయం మొదలుకొని కొంత సమయం వరకే 70,000 మంది హతులు కాగా దావీదు మరలా సాగిల పడుతున్నాడు దేవునికి. దీనికి అంతటికీ కారణం ఏంటంటే, దావీదుకు తెలియనటువంటి ఒక విషయం ఇందులో కనిపిస్తుంది. అదేంటి అని అంటే, దావీదు లెక్కించిన విషయంలో దేవుడు ఒక విషయాన్ని ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరిచాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలను గురించి లెక్కించడం ఆరంభించినప్పుడు, అనగా మనకు సంఖ్యాకాండంలో మాట కనిపిస్తుంది, సమాజాన్ని లెక్కించడానికి నువ్వు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో, సమాజాన్ని లెక్కించేటటువంటి సమయాన్ని నువ్వు చేయవలసినటువంటి పని ఏంటంటే, లెక్కించేటటువంటి ఆ వ్యక్తుల దగ్గర నుంచి నువ్వు 6 షెకేలు నువ్వు వసూలు చేయాలన్నటువంటి మాట దేవుడు మాట్లాడతాడు. అది దావీదు మర్చిపోయాడు. ఆ కారణం చేత ఇక్కడ దావీదు దేవుని యొక్క సన్నిధిలో తన ప్రజల మీదకి దేవునికి ఉగ్రత రావడానికి కారకుడిగా మార్చిపెట్టాడు. దేవుళ్ళ జ్ఞాపకం చేసుకుందాం, మనము ఈ సమయాన దేవుని యొక్క సన్నిధిలో మరి ప్రార్థనలో సమయం గడపబోతున్నప్పుడు దేవుడు ఆశించేటటువంటిది ఏంటంటే, మనం చేసేటటువంటి ప్రార్థన, మనం చేసేటటువంటి విన్నపాలు ఏవైతే ఉన్నాయో దానికి అన్నింటే ముందుగా ఇతరుల కొరకు ప్రార్థన చేయడానికి మనం చాలా సంతోషంతో వాడిని జ్ఞాపకం చేసుకుంటాం. కానీ దానికంటే ముందుగా నేను నా కుటుంబము, నేను నా సంఘము, నేను నా సమాజం దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి రీతిని ఆలోచన చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మన మీద ఎంతగానో. ఇక్కడ గమనిస్తే మరలా ఈ సంఖ్యాకాండం 16వ అధ్యాయంలోకి వస్తే మోషే అంటాడు అహరోనుతో, ఇక్కడ ఏమంటాడంటే, దేవునికి ఉగ్రత ఇశ్రాయేలు ప్రజల మీద పడబోతున్నటువంటి సమయంలో మోషే అహరోను పిలిచి, నీవు ప్రత్యక్ష గుడారము లోనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బలిపీఠపు నిప్పులను తీసుకొని ధూపము వేసి వేగంగా సమాజం నందుకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయము, కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరారు. నిజంగా ఆ తెగులు ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజల మీద కృమ్మరించబడిందో ఆ సమయంలో ఇంకా చివరి వచనంలో సంఖ్యాకాండం 16వ అధ్యాయం చివరి వచనంలో గమనించినట్లయితే ఈ మాటలు కనిపిస్తాయి. కోరహు తిరుగుబాటుతో చనిపోయినటువంటి వారు కాక 14,000 మంది దాదాపు తెగులు చేత చచ్చారు. దీనికి అంతటి కారణం ఏంటంటే, మిళ్ళారా, ఇది మనం అర్థం చేసుకోవాలి, మనం నేర్చుకోవాల్సినటువంటి
దేవుని యొక్క సన్నిధిలో మనం చేసేటటువంటి ఇతర ప్రార్థనల కొరకు ఒకవేళ కన్నీటి ప్రార్థన మనం చేస్తుండవచ్చు, లేకుంటే మన హృదయం చించుకొని దేవుని యొక్క సన్నిధిలో హృదయం ద్రవించబడి మరి ఎంతో విలపిస్తూ ప్రార్థన చేస్తుండొచ్చు నేను. కానీ ఆ ప్రార్థన చేసే సమయాన మన జీవితాల్లో దేవునితో అలాగే ఉన్నాయి. ఆమె రైట్ విత్ గాడ్. ఇస్ దేర్ ఎనీ సిన్ డ్వెల్లింగ్ ఇన్ మై హార్ట్? నా హృదయంలో ఏదైనా పాపము తొలకిసలాడుతూ ఉందా? ఆ పాపాన్ని నేను ఎలాగ దేవుని యొక్క సన్నిధిలో సరి చేసుకోవాలి? ఒకవేళ నేను ఆ రీతిగా నా జీవితాన్ని దేవుని యొక్క చేతిలో సరిదిద్దుకోకపోతే, నా పాపం స్థితిని దేవుని యొక్క సన్నిధిలో సరిదిద్దుకోకపోతే బహుశా దేవుని యొక్క సన్నిధిలో నా మనవి చేరకపోవచ్చు. ఈరోజు మనకు అనేక మంది సేవకులు ఉన్నారు ప్రార్థన చేయడానికి. మనముగా దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేసే వారంగా అగుపించట్లేదు కొన్ని సందర్భాల్లో. కాబట్టి దేవుని బిడ్డలారా ఆలోచన చేద్దాం. ఈరోజు మొదలుకొని మనం చేసేటటువంటి ఇక ప్రార్థనల్లో మనం చేసేటటువంటి ప్రతి ప్రార్థన సమయాన్ని ఈ సమయం ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం. దేవా, నేను నీ సన్నిధిలో నా సమస్యల కొరకు మాత్రమే కాదు కానీ నా ప్రజల కొరకు నేను వస్తూ ఉన్నాను. నాకు నేను చేసేటటువంటి పనుల ద్వారా కానీ, నా యొక్క కుటుంబ జీవితంలో కానీ, నేను చేసేటటువంటి క్రియల ద్వారా కానీ నీకు వ్యతిరేకంగా నేను ఏదైనా పాపం చేశానా? అలాంటి పాపం నాలో దాచిపడి ఉంటుంది. దేవా, నన్ను మన్నించుకొని అడిగితే దేవుడు మన స్వరాన్ని చెప్పక వినగలడు. మనకి ప్రార్థనలకు సమాధానాన్ని దేవుడు అనుగ్రహించాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించినట్లుగా మనము ప్రభు వైపు చూద్దాం. ప్రభు యొక్క సహాయాన్ని మనం కోరుకుందాం. మరొకసారి అవకాశం నాకు ఇచ్చినటువంటి సంఘాపరి జాన్ పాలన్న గారికి, అలాగే దేవుడు పరదేశకు మిగతా సంఘ నాయకత్వం అంతటి కూడా మీకందరికి కూడా మరి శుభములు తెలియజేస్తూ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.